ఓం శాంతి. ఈరోజు తేదీ అక్టోబర్ 18, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మలను సుగంధభరిత పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. పుష్పాల వంటి పిల్లలైన మీరు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమివ్వరాదు, సదా సుఖమిస్తూ ఉండండి. ప్రశ్న: ఏ విషయంలో పిల్లలైన మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి? జవాబు: మనసా వాచా కర్మన, మీ నాలుక అనగా మాటలపై జాగ్రత్త వహించి ఉండాలి. బుద్ధి ద్వారా వికారీ ప్రపంచంలోని లోక మర్యాదలు, కుల మర్యాదలు మర్చిపోవాలి. అన్ని దివ్య గుణాలను ధారణ చేసి లక్ష్మీనారాయణుల వలె పవిత్రమయ్యానా? ఎంతవరకు పుష్పాల వలె అయ్యాను అని స్వయం చెక్ చేసుకోవాలి. ఓం శాంతి. శివబాబాకు తన పిల్లలు ఆత్మలని తెలుసు. పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావించి శరీరాన్ని మరచి శివబాబాను స్మృతి చెయ్యాలి. పిల్లలు, నేను మిమ్మలను చదివిస్తున్నానని శివబాబా చెప్తున్నారు. శివబాబా కూడా నిరాకారులే, ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఇక్కడకు వచ్చి పాత్ర చేస్తారు. తండ్రి కూడా వచ్చి పాత్రను అభినయిస్తారు. డ్రామా ప్లాను అనుసారము తండ్రి మనులను పుష్పాలుగా చేస్తారని కూడా మీకు తెలుసు. కావున అవగుణాలన్నీ వదిలి గుణవంతులుగా అవ్వాలి. గుణవంతులు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమివ్వరు, విని విన్నట్లు ఉండరు. ఎవరికైనా దుఃఖము కలిగితే ఆ దుఃఖమును దూరం చేస్తారు. తండ్రి కూడా వచ్చారు కనుక ఈ మొత్తం ప్రపంచంలోని దుఃఖము తప్పకుండా దూరం అవ్వనున్నది. తండ్రి శ్రీమతమును ఇస్తున్నారు. ఎంత ఎక్కువ వీలైతే అంత పురుషార్థము చేసి అందరి దుఃఖమును దూరం చేస్తూ ఉండండి. పురుషార్థము ద్వారానే మంచి పదవి లభిస్తుంది. పురుషార్థము చెయ్యకుంటే పదవి తగ్గిపోతుంది. కల్పకల్పాంతరము నష్టపోతారు. ఆ తండ్రి తన పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు నష్టపడడం తండ్రికి ఇష్టం ఉండదు. ప్రపంచంలోని వారికి ఈ లాభ నష్టాల గురించి తెలియదు. అందువలన పిల్లలు తమపై తాము దయ చూపుకోవాలి. శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి. బుద్ధి అలా ఇలా పరిగెత్తినా ఇటువంటి తండ్రినెందుకు స్మృతి చెయ్యరాదని ప్రయత్నించాలి. ఈ స్మృతి ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. స్వర్గంలోకి అయితే వెళ్తారు, కానీ స్వర్గములో ఉన్నత పదవిని పొందుకోవాలి. పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు పాఠశాలలో చదువుకొని గొప్ప పదవిని పొందుకోవాలి అని అంటారు కదా. ఇక్కడ లభించే పదవి గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. మీరు ఏ చదువు చదువుకుంటున్నారో మీ బంధుమిత్రులకు తెలియదు. ఆ చదువును గురించి మీ బంధుమిత్రులందరికీ తెలుసు. దీనిని గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొందరి తండ్రికి తెలిస్తే వారి సోదరీ సోదరులకు తెలియదు. కొందరి తల్లికి తెలిస్తే వారి తండ్రికి తెలియదు. ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు. అంతేకాక చదివించేవారు కూడా విచిత్రమైన వారే. నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు. మీరు భక్తి చాలానే చేశారు, అది కూడా నెంబర్ వారుగానే చేశారు. భక్తి ఎవరు ఎక్కువగా చేశారో వారే మళ్ళీ ఈ జ్ఞానము కూడా తీసుకుంటారు. ఇప్పుడు భక్తి మార్గపు ఆచారాలు పద్ధతులు సమాప్తమవుతాయి. పూర్వము మీరాబాయి లోక మర్యాదలు కుల మర్యాదలు వదిలేశారు. మీరిప్పుడు వికారీ కుల మర్యాదలు వదలాలి.
బుద్ధి ద్వారా అన్నీ సన్యసించాలి. ఈ వికారీ ప్రపంచానికి సంబంధించినవేవి మంచివి కావు. వికర్మలు చేసేవారు అస్సలే బాగుండరు. వారు తమ భాగ్యాన్ని వారే పాడు చేసుకుంటారు. ఇతరులను కష్టపెట్టే పిల్లలను కానీ, లేక సరిగ్గా చదవని పిల్లలను కానీ ఏ తల్లి తండ్రి ఇష్టపడరు. అక్కడ ఇలాంటి పిల్లలు ఉండనే ఉండరు. వారి పేరే దేవీ దేవతలు. చాలా పవిత్రమైన పేరు. మాలో దైవీ గుణాలు ఉన్నాయా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. సహనశీలురుగా కూడా అవ్వాలి. ఇది బుద్ధి యోగానికి సంబంధించిన విషయము. ఈ యుద్ధము చాలా మధురమైనది. తండ్రిని స్మృతి చెయ్యడంలో ఏ యుద్ధమూ లేదు. కానీ మాయ విఘ్నాలు కల్పిస్తుంది. విఘ్నాల నుండి స్వయాన్ని కాపాడుకోవాలి. మాయపై విజయమైతే మీరే పొందుకోవాలి. కల్పకల్పము ఏం చేస్తూ వచ్చామో ఖచ్చితంగా అదే పురుషార్థము కల్పకల్పము నడుస్తూ వచ్చిందని మీకు తెలుసు. ఇప్పుడు మనం పదమాపదం భాగ్యశాలురుగా అవుతాము. తరువాత మళ్ళీ సత్యుగంలో అపారమైన సుఖంలో ఉంటాము. కల్పకల్పము తండ్రి ఇదే విధంగా అర్థం చేయిస్తారు. ఇదేమీ కొత్త విషయము కాదు. ఇది చాలా పాత విషయము. పిల్లలు సంపూర్ణ సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి అని తండ్రి కోరుకుంటారు. లౌకిక తండ్రి మనస్సులో కూడా నా పిల్లలు పుష్పాలుగా అవ్వాలి అని కోరుకుంటారు. పారలౌకిక తండ్రి ముళ్లను పుష్పాలుగా చేసేందుకే వస్తారు. కావున అలా తయారవ్వాలి కదా. మనసా వాచా కర్మన నాలుకపై కూడా చాలా జాగ్రత్త వహించి ఉండాలి. ప్రతి కర్మేంద్రియంపై కూడా చాలా జాగరూకత వహించి అప్రమత్తంగా ఉండాలి. మాయ చాలా మోసగిస్తుంది. దాని నుండి స్వయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చాలా గొప్ప గమ్యము. అర్ధకల్పం నుండి వికారీ దృష్టి తయారైంది. ఆ దృష్టిని ఈ ఒక్క జన్మలోనే పవిత్రంగా చేసుకోవాలి. ఈ లక్ష్మీనారాయణుల దృష్టి వలె మీ దృష్టి తయారవ్వాలి. వీరు సర్వగుణ సంపన్నులు కదా. అక్కడ వికారీ దృష్టి ఉండదు. రావణుడే ఉండడు. ఇదేమి కొత్త విషయము కాదు. మీరు అనేక సార్లు ఈ పదవిని పొందుకున్నారు. మీరు ఏ చదువు చదువుకున్నారో ప్రపంచానికి తెలియనే తెలియదు. తండ్రి మీ ఆశలను పూర్తి చేసేందుకు వస్తారు. అశుభ కోరికలు రావణుడివి, మనవి శుభమైన కోరికలు. వికారీ కోరికలేవి ఉండరాదు. పిల్లలు సుఖపు అలలలో తేలియాడుతూ ఉండాలి. మీరు అనుభవించే అపారమైన సుఖాన్ని వర్ణించలేరు. దుఃఖాలను వర్ణిస్తారు, సుఖాలను వర్ణించరు. ఎలాగైనా పావనమవ్వాలని పిల్లలందరికీ ఒకే ఆశ ఉంది. పావనమెలా అవ్వాలి? అలా పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే అని వారి స్మృతి ద్వారానే పావనంగా అవుతామని కూడా మీకు తెలుసు. నూతన ప్రపంచంలో మొదటి నెంబర్లో ఈ దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. పావనంగా అయితే ఎంత శక్తి ఉంటుందో గమనించండి. మీరు పావనంగా అయి పావన ప్రపంచ రాజ్యాన్ని పొందుతారు. అందుకే దేవీ దేవతా ధర్మములో చాలా శక్తి ఉందని అంటారు. ఈ శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది? సర్వశక్తివంతులైన తండ్రి నుండి. ప్రతి ఇంటిలో ముఖ్యమైన 2-3 చిత్రాలు ఉంచుకొని చాలా సేవ చెయ్యవచ్చు. కర్ఫ్యూ మొదలైనవి విధించే సమయం వస్తోంది. అప్పుడు మీరు ఎక్కడకు రాలేరు, పోలేరు. మీరు సత్యమైన గీతను వినిపించే బ్రాహ్మణులు. జ్ఞానము చాలా సులభం. ఎవరి ఇంటిలోనూ వారంతా వస్తారో
వారు శాంతిగా ఉంటారు. వారికి చాలా సులభము. 2-3 ముఖ్యమైన చిత్రాలు ఇంటిలో ఉంచండి. ఈ త్రిమూర్తి, సృష్టి చక్రము, కల్పవృక్షము, మెట్ల చిత్రము చాలు. వాటితో పాటు గీతా భగవానుడు కృష్ణుడు కాదు అనే చిత్రము కూడా బాగుంది. ఎంతో సులభము. ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. చిత్రాలేమో ఉన్నాయి. చిత్రాలు చూచిన వెంటనే జ్ఞానము స్మృతిలోకి వస్తుంది. ఒక చిన్న గదిని కట్టుకోవాలి. అందులో భలే నీవు నిద్రించు. శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే మీరు చాలామంది కళ్యాణమును చెయ్యగలరు. కళ్యాణము చేస్తూ కూడా ఉండవచ్చు. అయినా ఫలానా విధంగా మీరు చెయ్యండని తండ్రి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. దేవతా విగ్రహము ఉంచుకుంటారు కదా, కానీ ఇందులో అర్థం చేయించే విషయాలు ఉన్నాయి. జన్మ జన్మాంతరాలు భక్తి మార్గములో మందిరాలలో వెతుకుతూ వచ్చాము, కానీ వారెవ్వరికీ ఏమీ తెలియదు. తెలుసుకోకుండా వెతికారు. మందిరాలలో దేవీలను పూజిస్తూ వచ్చారు. ఆ విగ్రహాలను కూడా నీటిలో ముంచుతూ వచ్చారు. ఇది ఎంత అజ్ఞానము! పూజ్యులను పూజించి తరువాత సముద్రంలో ముంచేస్తారు. గణేశుని, అంబను, సరస్వతిని కూడా ముంచేస్తారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పము నేను ఈ విషయాలను అర్థం చేయిస్తాను. మీరు ఏం చేస్తున్నారో దానిని మీకు సత్యంగా అనుభవం చేయిస్తాను. మధురాతి మధురమైన పిల్లలు అంటూ మీరు ఏం చేస్తున్నారో ఇంతగా అర్థం చేయిస్తూ అనుభవం చేయిస్తూ ఉంటే మీరు చేసే పనులపై మీకే అసహ్యం కలగాలి. దీనిని విషయ వైతరిణి నది అని అంటారు. అక్కడ క్షీరసాగరమేదీ లేదు, కానీ అక్కడ ఏ వస్తువైనా కొరత లేకుండా అవసరం కంటే చాలా అధికంగా లభిస్తుంది. ఏ వస్తువును ధనంతో కొనే అవసరమే ఉండదు. అక్కడ డబ్బు అనేది ఉండదు. బంగారు నాణాలే కనిపిస్తాయి. నివాస గృహాలు కూడా బంగారంతోనే నిర్మించి ఉంటారు. బంగారు ఇటుకలతో నిర్మిస్తారు. అందువలన అక్కడ బంగారముకు వెండికి విలువ లేదని రుజువవుతుంది. ఇక్కడ ఎంత విలువ ఉందో చూడండి. ఒక్కొక్క విషయము ఆశ్చర్యం కలిగిస్తుందని మీకు తెలుసు. మానవులు మానవులే, ఈ దేవతలు కూడా మానవులే, కానీ వారిని దేవతలని అంటారు. వీరి ముందు మానవులు తమలోని మురికిని ఒప్పుకుంటారు. మేము పాపులము, నీచులము, మాలో ఏ గుణాలు లేవు అని స్పష్టం చేస్తారు. పిల్లలైన మీ బుద్ధిలో మేము మానవుల నుండి దేవతలుగా అవుతాము అనే లక్ష్యం ఉంది. దేవతలలో దైవీ గుణాలు ఉంటాయి. మందిరాలకు వెళ్ళడం తెలుసు, కానీ వీరు కూడా మానవులే అని తెలియదు. మనము కూడా మానవులమే, కానీ వారు దైవీ గుణాలు కలిగిన వారు. మనము అసురీ గుణాలు కలిగిన వారము. మీ బుద్ధి ఎంత అనర్హంగా పనికి రాకుండా ఉండినదో ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంది. వీరి ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు అని పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. వీరు అనగా దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు. వీరిలో దైవీ గుణాలు ఉండేవి. వారికి చాలా సుఖం ఉండేది. వారే మళ్ళీ అపారమైన దుఃఖములో ఉన్నారు. ఇప్పుడు అందరిలో పంచవికారాలు ప్రవేశమై ఉన్నాయి. మనము ఏ విధంగా ఉన్నతము నుండి క్రిందకు దిగుతూ దిగుతూ ఒక్కసారిగా అధోగతి పాలయ్యామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భారతీయులు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు అప్పులు తీసుకుంటున్నారు. ఇప్పుడు అన్ని విషయాలు తండ్రే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఋషులు మునులు నేతి నేతి అంటూ ఉండేవారు, అనగా మాకు తెలియదు అని అనేవారు. వారు సత్యం చెప్పేవారని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిని గురించి కానీ
వారి రచన యొక్క ఆది మధ్య అంతాల గురించి కానీ వారికి తెలియదు. ఇప్పుడు కూడా పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. గొప్ప గొప్ప సన్యాసులకు మహాత్ములకు కూడా తెలియదు. వాస్తవానికి ఈ లక్ష్మీనారాయణులే మహాత్ములు, సదా పవిత్రులు. ఈ బ్రహ్మకు కూడా ఇంతకు ముందు తెలియదంటే ఇతరులకు ఎలా తెలుస్తుంది? ఇవి ఎంతో సహజమైన విషయాలు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతారు. చాలామంది బాగా గుణధారణ చేస్తారు కనుక వారు మధురంగా ఉంటారు. పిల్లలలో మంచి గుణాలెన్ని చూస్తారో తండ్రి అంత సంతోషిస్తారు. కొంతమంది తండ్రి పేరును అవమానపరుస్తారు. ఇక్కడైతే తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురిని నిందల పాలు చేస్తారు. సత్యమైన తండ్రి, టీచర్, సత్యమైన సద్గురువును నిందల పాలు చేసినందున మూడింతలు శిక్షలు అనుభవించాలి. కానీ చాలామంది పిల్లలలో కొంచెం కూడా తెలివి లేదు. అటువంటి వారు కూడా తప్పకుండా ఉంటారని తండ్రి అర్థం చేయిస్తారు. మాయ కూడా తక్కువైనదేమీ కాదు. అర్ధకల్పం కొరకు పాపాత్మగా చేస్తుంది. తండ్రి మళ్ళీ అర్ధకల్పం కొరకు పుణ్యాత్మగా చేస్తారు. అది కూడా నెంబర్ వారుగా అవుతారు. తయారు చేయువారు ఇరువురు, రాముడు, రావణుడు. రాముని పరమాత్మ అని అంటారు. రామ రామ అంటూ చివర్లో శివునికి నమస్కరిస్తారు. వారే పరమాత్మ. పరమాత్ముని నామాన్ని జపము చేస్తారు. మీరు అలా చేసే అవసరం లేదు. ఈ లక్ష్మీనారాయణులు పవిత్రంగా ఉండేవారు కదా. వీరి ప్రపంచం ఉండేది. అది ఇప్పుడు లేదు. దానిని స్వర్గము, నూతన ప్రపంచము అని అంటారు. ఇల్లు పాతదైపోయినప్పుడు పడగొట్టవలసి వచ్చినట్లు ఈ ప్రపంచం కూడా ఇప్పుడు అలాగే పాతబడిపోయింది. ఇది కలియుగంలో చివరి సమయము. ఇవి అర్థం చేసుకునేందుకు చాలా సులభమైన విషయాలు. ధారణ చేసి ఇతరులచే చేయించాలి. తండ్రి అందరి వద్దకు వెళ్ళి అర్థం చేయించరు. పిల్లలైన మీరు ఈశ్వరీయ సేవాదారులు. తండ్రి ఏ సేవ నేర్పిస్తారో ఆ సేవనే చెయ్యాలి. మీది ఈశ్వరీయ సేవ మాత్రమే. మీ పేరు ఉన్నతము, ప్రసిద్ధం చేసేందుకు బాబా మన తలపై కలశమునుంచారు. అలాగని పురుషులకు లభించదని కాదు, అందరికీ లభిస్తుంది. మనము స్వర్గవాసులుగా అయి ఎంత సుఖంగా ఉండేవారమో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ ఎలాంటి దుఃఖము ఉండదు. ఇప్పుడిది సంగమయుగము. మళ్ళీ మనము ఆ నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతున్నాము. ఇది కలియుగము. పాత పతిత ప్రపంచము పూర్తిగా మహిష అనగా దున్నపోతు బుద్ధిగల మానవులుగా తయారయ్యారు. ఇప్పుడీ విషయాలన్నీ మర్చిపోవాలి. దేహ సహితం దేహ సర్వ సంబంధాలు వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరంలో ఆత్మ లేకుంటే శరీరం ఏం పని చెయ్యలేదు. అటువంటి శరీరంపై ఎంత మోహమును ఉంచుకుంటున్నారు. శరీరం కాలిపోతే ఆత్మ వెళ్ళి మరో శరీరం తీసుకున్న 12 మాసాలు అయ్యో భగవంతుడా అని ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు మీ ఆత్మ శరీరాన్ని వదిలితే తప్పకుండా మంచి కుటుంబంలో నెంబర్ వారుగా జన్మ తీసుకుంటుంది. జ్ఞానము కొద్దిగా ఉంటే సాధారణ కులంలో జన్మిస్తారు. జ్ఞానము ఉన్నతంగా ఉంటే ఉన్నత కులంలో జన్మిస్తారు. అక్కడ చాలా సుఖము ఉంటుంది. మంచిది. మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1. తండ్రి వినిపించే దానిని విని విననట్లు ఉండరాదు. గుణవంతులై అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పురుషార్థం చేసి అందరి దుఃఖాన్ని దూరం చెయ్యాలి. 2.
వికారాలకు వశమై ఎలాంటి వికర్మలు చెయ్యరాదు. సహనశీలురుగా ఉండాలి. అశుద్ధ వికారి ఆశలేవి ఉంచుకోరాదు. బాబా వరదానంనిస్తున్నారు. శాంతి శక్తి ద్వారా అసంభవాన్ని సంభవం చేసే సహజ యోగి భవ. వివరణ: శాంతి శక్తి సర్వశ్రేష్టమైన శక్తి. శాంతి శక్తి ద్వారానే అన్ని శక్తులు జన్మించాయి. సైన్సు శక్తికి కూడా ఏదైతే ప్రభావం ఉందో ఆ సైన్స్ కూడా సైలెన్స్ నుండే వెలువడింది. కనుక శాంతి శక్తితో ఏం కావాలో అది చెయ్యగలరు. అసంభవాన్ని కూడా సంభవం చెయ్యవచ్చు. ప్రపంచంలోని వారు దేనినైతే అసంభవమని అంటున్నారో అది మీకు సంభవం అయ్యింది. సంభవం అయినందున సహజమైపోయింది. శాంతి శక్తిని ధారణ చేసి సహజ యోగిగా అవ్వండి. స్లోగన్: వాచా ద్వారా అందరికీ సుఖము మరియు శాంతిని ఇస్తే మహిమా యోగ్యులుగా అనగా గాయన యోగ్యులుగా అవుతారు. ఓం శాంతి.